హాయ్ అండి, మీరు చూస్తున్నది మన యంగ్ ఫార్మ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం బోడకాకరకాయ చెట్టుని నాటబోతున్నాం. ఎలా నాటబోతున్నాము అనేది ఈరోజు అయితే మీకైతే చెప్తాను. ఈ వీడియో ఫుల్గా చూడండి. మీరు డిస్క్రిప్షన్లో చూడండి, ఇంకొక లాంగ్ వీడియో పెట్టాము ఎలా దవ్వాము అని, ఎలా బోడకాకరకాయ చెట్టుని తీసాము అనేది లాంగ్ వీడియో పెట్టాను. కింద వీడియో ఇస్తాను చూడండి. ఇదైతే మన బోడకాకరకాయ చెట్టు అండి. దీనికి ఉండే మొదట ఆలుగడ్డలాగా ఉంటుంది, దాని గడ్డ అండి, వేర్లు ఉంటాయి దానికి. ఫ్రెండ్స్, ఈరోజైతే దీన్ని అయితే వేయడానికి మీరు ఎలా నాటుకోవాలనేది మీకు చెప్తున్నాను. ఫస్ట్ అయితే మేమైతే తీసుకున్నాం ఒక డబ్బాలో బొగ్గు మరియు అరటి తుక్కలు వేసుకోండి. మీ దగ్గరనే ఉంటే ఈ అరటి తుక్కలు అయితే వేయడం జరిగింది. మేమైతే పచ్చి ఎర్రమట్టి అయితే తీసుకున్నామండి. తీసుకుంటే మనకి ఏంటంటే గ్రోత్ అనేది త్వరగా వస్తుంది. దీన్ని అయితే నర్సరీ నుండి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే మనం వేసుకునే ముందు అయితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, ఎండుమట్ట లేదా పచ్చిమట్ట అనేది. మేమైతే పచ్చిమట్టి అనేది తీసుకున్నాము ఫ్రెండ్స్. పచ్చిమట్టి ఎందుకు తీసుకోవాలి, ఎండుమట్టి ఎందుకు తీసుకోవద్దు అని అంటలేను. మీ దగ్గరలో వీలైన మట్టిని అయితే తీసుకోండి. మీరైతే ఎప్పుడు దీనికి ఎరువులాగా ఏదో ఒకటి వేయాలి ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రెండ్స్ ఓన్లీ మనకి వర్షాకాలంలోనే మనకి కాయలు అనేది కాస్తాయి ఫ్రెండ్స్. ఇందులో మనం ఏ మొక్కలు వేసుకోవాలనేది చెప్తాను. మగ మొక్క వేసుకోవాలి మరియు ఆడ మొక్క వేసుకోవాలి. ఫుల్ లెంత్ వీడియో తీయడం జరిగింది, అందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి దాని గడ్డ చూడండి ఫ్రెండ్స్, ఎంతగా ఉన్నదో, ఎంత లావుగా ఉంటుందో చూడండి. దాన్ని అయితే మనం ఇందులోని మళ్ళా సరే తోడుకొని వేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేయడం వలన మనకైతే త్వరగా మొలకలు అనేది త్వరగా వస్తాయి, త్వరగా చెట్టు గ్రోత్ అనేది వస్తుంది. ఇదైతే మన అడవి మొక్క ఫ్రెండ్స్. మన సేంద్రియ ఎరువులు, మన రసాయనిక ఎరువులు బట్టి తయారు చేశారు. మనం సేంద్రియ ఎరువులు బట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు కూడా ఎక్కడైనా ఇలా మొక్కలు కనబడితే తీసుకువస్తారని అలాగా. నేనైతే ఎక్కడైనా అని ఈ కొత్త కొత్త మొక్కలు కనబడితే అవి తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇక మన డైలీ వీడియోస్లలో ఈ చెట్ల వీడియోస్ అయితే ఈ రోజుకి ముగుస్తాయి ఫ్రెండ్స్. రేపటి నుండి అయితే కాదు, ఈ రోజు నుండే మనం హెన్స్ వీడియోస్ కొత్తగా వచ్చాయి మన కోళ్ళు అనేది, అవే తీయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీలో ఎవరైనా కొత్తగా వీడియోస్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయమన్నట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వలన నా వీడియోస్ ఇంకా మరింత ఫ్రెండ్స్కి వెళ్తుంది, అందరికీ వెళ్ళడం జరుగుతుంది. మన మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ జై శ్రీరామ్.